తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పీఎస్సీ మెంబర్స్ హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. యూరియా కొరత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల విలువైన భూములను తన వారికి దోచి పెడుతున్న ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ చర్చిస్తారని సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పీఎస్సీ మెంబర్లు హాజరు కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు సహా అనేక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. యూరియా కొరత, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, వేల కోట్ల విలువైన భూములను తన వారికి దోచి పెడుతున్న ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ చర్చిస్తారని సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? అనుశ్రీ, మరికొద్దిసేపట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు సమన్వయకర్తలు పాల్గొనబోతున్నారు. అట్లాగే జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి అనేక సమస్యలు ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదు. రైతులకు సంబంధించి యూరియా కొరత దగ్గర నుంచి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, అట్లాగే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటికే దాదాపు 6 త్రైమాసికాలుగా ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి వైనం, వీటన్నిటి మీద అన్ని వర్గాల ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. మరోవైపు లక్షల కోట్ల అప్పులు అయితే తీసుకొస్తున్నారు, కానీ అప్పులు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి పడింది. సంక్షేమ కార్యక్రమాలు మాత్రం ఇంతవరకు సగం కూడా వాటిని అమలు చేయలేదు. ఇప్పటికే అమలు చేసిన సగంలో పూర్తిగా కట్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితులు, ఇట్లా అనేక వర్గాల ప్రజలకు సమస్యలు నెలకొన్న నేపథ్యంలో వీటి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ప్రజా పోరాటాలు ఏ విధంగా చేస్తూ పార్టీని ముందు తీసుకెళ్లాలనేటువంటి అంశాల మీద వైఎస్ జగన్ ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతోటి అట్లాగే పార్టీ ముఖ్య నాయకులతో చర్చించే అవకాశం ఉంది. అనంతరం కీలకమైన అంశాలకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ప్రజా పోరాటాలకు సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ను కూడా ఈ సమావేశంలోనే ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా మరికొద్దిసేపట్లో అంటే 11 గంటలకు ఈ కార్యక్రమం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం జరగబోతుంది. అనుశ్రీ.